హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను గార్డెన్లోనే మీకు వెల్కమ్ చెప్పాను. దేనికంటే ఈరోజు చాలా పనులు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. చెప్పాను కదా, కొత్త పూల మొక్కలకి స్వాగతం అని thumbnailలో చూశారు కదా. ఈ టెంకీస్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే మేము రీసెంట్గా వేసుకున్నాం. అంటే ఫస్ట్ చిన్న డబ్బాలో వేసాము. అవి మొక్కలుగా చిన్న చిన్న మొక్కలుగా అయిన తర్వాత కింద అయితే వేసాను. ఇంకా ప్రతి దానికి అయితే మొగ్గు వచ్చింది. కానీ ఫస్ట్ డే ఒక పింక్ ఫ్లవర్ అయితే స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పి వాటికి స్వాగతం చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్గా నేను మునగాకు జ్యూస్ చేస్తాను కాబట్టి అది కూడా చూపిస్తున్నాను. గార్డెన్కి వచ్చాను కాబట్టి ఇంకా మునగాకు కోసిన తర్వాత జ్యూస్ కోసం ఇక్కడ నేడుపళ్ళు ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ వచ్చినాయి కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసారు హార్వెస్ట్లో. తర్వాత డే ఇవి ఎన్ని కాయలు వచ్చేసినాయి. ఇంక ఇవి కూడా హార్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చుకోవాలి. అంటే కొన్ని రెడ్గా ఉన్నాయి కదా, అవి టేస్ట్ బాగానే ఉన్నాయి కానీ కొంచెం పులుపు వస్తున్నాయి. మిగతాయి కూడా బాగానే ఉంటున్నాయి. కాకపోతే కండచీమలు మొత్తం పట్టేసినాయి చెట్టుకి. ఈలోపు సాక్షి వచ్చింది. సాక్షికి వాక్కాలంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి కొయ్యమని నన్ను అడుగుతుంది. అవి కొయ్యని అంటుంది. వాక్కాయని ఇప్పుడు అందరూ చెర్రీస్ అంటది. ఇంకా దానికైతే చాలా చాలా ఇష్టం ఈ కాయలు. అందులోని ఈసారి కొంచెం పెద్ద సైజే వచ్చాయి. ఒకటైతే ముగ్గిపోయింది కూడా. నాకైతే ముగ్గిన తర్వాత తినడం చాలా ఇష్టం. ఎందుకంటే అవి కొంచెం టేస్ట్ తీగా పొలపొలగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ముగ్గిన తర్వాత. ఇంకా లోటస్ పౌండ్లో చూస్తున్నారు కదా, పాత ఫ్లవర్ పోయింది. అంటే కొయ్యలేదు నేను, దీపం పెట్టడానికి ఇంట్లోని ఫోటోలు అవి తీస్తాం కదా, దానికి కొత్త మొగ్గు కూడా స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ గార్డెన్లో పనులన్నీ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే జ్యూస్ చేసేసుకోవాలి మనం. జ్యూస్ చేసిన తర్వాత ఇలా మా వారు వచ్చారు, కూరగాయలు తెచ్చారు. అవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకుంటాను. ఇంక ఈరోజు వర్కర్స్ అయితే ఇద్దరు రాలేదు, ఒక్కనే వచ్చారు. ఆయన ఇంకా మా బాత్రూమ్స్ మూడింటిని మొక్కులు పెట్టడానికని క్లీనింగ్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా ఇంట్లో యాసిడ్ వాష్ అవుతుందని చెప్పేసి, ఆ వర్క్ అయితే అవుతుంది. ఇంకా మా వారి కోసం అయితే నేను పన్నీర్ సలాడ్ అయితే చేశాను. ఈ సలాడ్ ఎలా చేయాలి ఏంటనేది ఎవరికైనా తెలియకపోతే కనుక కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. చాలా సింపుల్ ప్రొసీజరే. ఇంకా మీరు వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే ఎలా చిన్న చిన్న సింపుల్ చిట్కాలతో టేస్టీగా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. బాత్రూమ్స్ యాసిడ్ వాష్ పెట్టాము. ఇల్లంతా అయిపోయింది నిన్నటితో. ఈరోజేమో బాత్రూమ్ స్టార్ట్ చేసాము. అవి పొద్దుటి నుంచి కూడా ఇంకా ఆయన అలా చేస్తూనే ఉన్నారు. పైన 2 కింద 1 కదా బాత్రూమ్. ఇంకా మాదైతే ఇప్పుడు నేను పైకి వచ్చాను. ఇప్పుడు వచ్చాను పొద్దున్న వెళ్ళి కిందకి వంట చేసుకుని పిల్లలకు పెట్టేసి మా వారికి పెట్టి నేను తినేసి ఇప్పుడు వచ్చాను. అది ఎలా ఉంది ఏంటి ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. మొన్న అలా అయింది కదా, స్టీల్ మొత్తం రస్ట్ పట్టేసినట్టు అయిపోయిందని ఈరోజు ఏం చేసామంటే ఇక్కడ మొత్తం ఎక్కడైతే స్టీలు ఉన్నాయో వాటన్నిటిని ఇలా కవర్ చేస్తాను అనమాట. పైన షవర్కి, ఇంకా హ్యాండిల్ షవర్కి, ట్యాప్స్ అన్నిటికి కూడా. ఎంత బాగా వచ్చింది చూసారా, ఏదో ఇప్పుడే కొత్తగా వేసినట్టు. మామూలుగానే మేము డైలీ అంటే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఈరోజు ఇలా ఉంది బాత్రూమ్ అంతా కూడా. ఇంకా ఇదైతే మా బాత్రూము. ఇంతకుముందు చూసింది చిల్డ్రన్స్ బాత్రూము. మా బాత్రూంలోని కూడా మక్కులు ఇంకా క్లీనింగ్ అన్నీ అయిపోతున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే నేను పిల్లల కబోర్డ్స్ చెప్తున్నాను కదా 2 రోజుల నుంచి సర్దాలని. ఇంక ఈరోజు అయితే సర్దడం స్టార్ట్ చేశాను. బట్టలు మెయిన్ మనం ఎక్కడికక్కడ పెట్టేసుకుంటే మిగతావన్నీ కూడాను ఇంకా శుభ్రం అయిపోయినట్టే ఉంటుంది నాకైతే. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ బట్టలే ఉంటాయి. అందులోనూ పనికొచ్చే బట్టలు కొన్ని, పనికిరాలేని బట్టలు కొన్ని. ఈసారి ఇంకా పనికిరాలేనివన్నీ తీసేయాలని చెప్పేసి అవన్నీ తీసేసి ఓన్లీ వీళ్ళకి వేసేవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సర్దుతున్నాను. ఇంకా పైన అయితే టెడ్డీ బేర్లు పైకి ఎక్కించేసాను. ఇంకా కింద మోక్షకి ఒక కబోర్డు, కింద అయితే మోక్ష కబోర్డు కింద వాళ్ళని బుక్స్ ఇంకా స్టేషనరీ థింగ్స్ అవన్నీ కూడా ఒక బొట్టలో వేసేసి అక్కడ పెట్టాను. ఇంకా నెక్స్ట్ పిల్లలకి మనం బుక్స్ కొన్నాం కదా, వాటికైతే అట్లో ఇంకా సెలవులు చాలా రోజులే ఉన్నాయి కానీ అట్లా వేసేసుకుంటే బెటర్. అందులోని మా జస్సుకి జాబ్ వచ్చింది, మళ్ళీ తనకు ఖాళీ ఉండదని చెప్పేసి వేసేమన్నాను. ఇంక ఈరోజు ఖాళీనే కదా అని చెప్పేసి వచ్చి వేస్తున్నాడు. ఇంకా
ఇంకా అట్లా వేసేసిన తర్వాత మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి మేము 9కి, ఇదే ఫస్ట్ టైం ఇంత లేట్గా వెళ్ళడం. యాక్చువల్గా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం, కానీ చూస్తున్నారు కదా ఇంట్లో కొన్ని సర్దేసుకొని ఫస్ట్ అయితే బట్టలు ఈరోజు ఎలాగన్నా సరే ఇంకా సర్దేసుకోవాలి, రేపటి వరకు వాయిదా వేయకూడదని ఈరోజు క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే స్వీట్ స్టాల్కి వెళ్ళాము. అక్కడ స్వీట్స్ కొనుక్కుందామని చెప్పేసి నాకు ఈ మధ్య కొంచెం స్వీట్స్ తినాలనిపిస్తుంది. కానీ స్వీట్ అంటే మరీ అంత స్వీట్స్ ఏం కాదు, జస్ట్ కాజు అచ్చులు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాం. తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాం. డీమార్ట్లో పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్, ఇంకా కొన్ని నట్స్, ఇంకా కాజు అవి తీసుకోవాలని చెప్పేసి అవి తీసేసుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి. మేము ఇంటికి వెళ్ళే ముందు ఇంకెక్కడితో అయిపోలేదు మా స్నాక్స్. ఇంకా బయట బజార్లోని హాట్ చిప్స్ ఉంటాయి కదా అవి, ఆ షాప్కి కూడా వెళ్ళాం. అవి మేము రెగ్యులర్గా వెళ్తాం, అక్కడ చాలా బాగుంటాయి. ఇంకా డీమార్ట్లో ఏంటంటే పిల్లలకి బిస్కెట్స్ లాంటివి మాత్రమే, ఇంకా ఇంట్లో నట్స్ అవి తీసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం ఒక 2 రకాలు చిప్స్ అయితే తీసుకున్నాము. అక్కడ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడే వేడిగా వచ్చినాయని పిల్లలకు కూడా ఇచ్చారు. అయినా వాళ్ళు తింటున్నారు, నాకు కూడా టేస్ట్ చేయమని ఇచ్చారు. కానీ నాకు అంత తినాలి అని అనిపించలేదు ఈరోజు ఎందుకో. కానీ ఇక్కడైతే చాలా బాగుంటాయి విజయనగరంలో. మేము ఎప్పుడు తీసుకునేది మాత్రం ఇక్కడే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.